ఈ రోజు పుట్టింది కాదన్న అది ఎప్పటి నుంచో ఉంది అది. ఈ రోజు మన భారతదేశంలో ఒక్క దగ్గర ఇస్తలేదన్న న్యూస్. అది ప్రపంచ దేశాలన్నిటిని బట్టి న్యూస్ ఛానల్ అన్న అది. అది జర్నలిజం అనేది ఎక్కడ ఏం తప్పు జరుగుతుంది అని చెప్తారన్న. నువ్వు దాన్ని పట్టుకొని ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద ఐటీ దాడులు చేపిస్తా అంటే ఎట్లా అన్న? అంటే నీకు వాళ్ళు అగెనెస్ట్ గా చెప్పిరని ఐటీ దాడులు చేపిస్తావా? గోధురాలు స్టార్ట్ అయినప్పుడు ఒక మహిళ నిండు గర్భిణిని రేపు చేసి మానభంగం చేసి చిత్రహింసలు పెట్టి వదిలేస్తే ఆమె బహిరంగంగా చెప్పింది కదన్న, నన్ను ఇట్లా చేసిర్రు, ఇది అక్కడ జరిగింది, నేను ప్రెగ్నెంట్తో ఉన్నా, నన్ను వదిలిపెట్టలేరని చెప్పింది. ఏమైతుంది ప్రజాస్వామ్యం? ఎవడు ఈ రోజు మనం ఎందుకు నోరు మూసుకొని కూర్చోవాలి? ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు బీబీసీ న్యూస్ ఎందుకు అసలు ఈ దేశం నుంచి ఎందుకు బ్యాన్ చేయాలి? ఒక్క ఆధారం ఉందా? వాళ్ళది ఒక్కటి ఉందా? సరే బీబీసీ న్యూస్ నీ మీద నిజంగా ఆరోపణ మోపింది అనుకుందాం, నువ్వు నిరూపించాలి కదా, నీకు దమ్ము ధైర్యం ఉండాలి కదా. నీకు అంత దమ్ము ధైర్యం లేని విధవలు ఎందుకు రాజకీయం చేయాలన్నా? ఎందుకు ప్రజల కోసం ఉండాలన్నా? ప్రైమ్ మినిస్టర్ అంటే అయినా ప్రజల కోసమే కదా పనిచేస్తుంది. ఒక లుచనా కొడుకు అంటాడు, అరే సీఎం ఎందుకుంటారా, అరే